శక్తివో. ఆధ్యాత్మిక రంగంలో నిమగ్నమైనప్పుడు పురోగతి మరియు పరిపక్వత రావాలి. భయభక్తి మొదట్లో ఉంటే సరిపోదు, అవి చివరిదాకా ఉండాలి. ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. గత జన్మలోని కర్మలను అనుభవించాలి. ఆత్మ స్వచ్ఛంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది. కర్మ ఆత్మను వదలదు అనున్నది మేల్మరువత్తూర్ అమ్మ దివ్యవాక్కు. ఒక గ్రామంలో ఒక ప్రఖ్యాత జ్యోతిష్కుడు నివసించేవాడు. అతను జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యతను కలిగినవాడు. ఒక పేదవాడు తన నిరుపేద జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే కోరికతో ఆ జ్యోతిష్యుడని సంప్రదించాడు. అతని జాతకాన్ని పరిశీలించిన తర్వాత జ్యోతిష్కుడు ఆ రాత్రి అతనికి రాబోయే మరణగండం గురించి గ్రహించాడు. రాబోయే ప్రమాదం గురించి తెలియజేసి అతన్ని భయపెట్టడం ఇష్టం లేని జ్యోతిష్యుడు తిరిగి మరుసటి రోజు రమ్మని అతనికి తెలియజేశాడు. ఈ సంఘటనని గమనిస్తున్న జ్యోతిష్యుని కుమార్తె, నాన్నగారు, మీకంతగా ముఖ్యమైన పనులు ఏమీ లేనప్పటికీ జాతకం చెప్పకుండా అతనిని ఎందుకు పంపించారు అని తన తండ్రిని అడిగింది. రాబోయే ప్రమాదం గురించి ముందుగా తెలియజేయద్దనే శాస్త్ర నియమం ప్రకారం జ్యోతిష్కుడు ఆ పేదవాడి జీవితంలో అతనికి పొంచి ఉన్న ప్రమాదం గురించి తన కూతురుతో ప్రస్తావించాడు. ఆ రాత్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ పేదవాడు దారిలో మధ్యలో ఉన్న ఒక శిథిలమైన పురాతన దేవాలయంలో మజిలీ చేశాడు. ఆ దేవాలయ స్థితికి చెలించి తనకు స్తోమత ఉండి ఉంటే దానిని పూర్వ వైభవానికి తీసుకువచ్చేవాడినని అనుకుంటూ అలసిపోయి అలాగే గుడి లోపల గాఢంగా నిద్రపోయాడు. అప్పుడు అతనికి కలలో ఆలయం యొక్క అద్భుతమైన పునరుద్ధరణను పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అతను శిథిలాలను శుభ్రపరచడం, అభిషేక అర్చనలతో వివిధ నైవేద్యాలను దేవతలకు సమర్పించడం మరియు అన్ని రకాలైన వేడుకలను తాను సంపూర్ణంగా కలగన్నాడు. ఆలయ అభ్యున్నతిపై తన స్వప్నం తారాస్థాయికి చేరుకుంది. అకస్మాత్తుగా ఆ వ్యక్తి ఏదో ఒక చిన్న కదలికతో కలలో నుంచి బయటికి వచ్చాడు. ఒక పాము పడగ విప్పి అతన్ని కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. భయకంపితుడైన అతడు వెంటనే ప్రక్కకు జరిగాడు. త్రుటిలో జరగబోయే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి జ్యోతిష్కుడి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ జ్యోతిష్కుడు ప్రాణాలతో ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి జాతక చక్రాన్ని పరిశీలించగా ముందు రోజు రాత్రి శిథిలాలయంలో ఆ వ్యక్తికి వచ్చిన ఆలోచనను, నిద్రలో కలిగిన స్వప్నాన్ని, అతనికి తప్పిన గండాన్ని తెలుసుకొని జ్యోతిష్కుడు మిక్కిలి ఆశ్చర్యచకితుడయ్యాడు. దీనిని వివరిస్తూ, నిన్న రాత్రి పాము కాటుకు గురై అంతమయ్యే మీ జీవితం మీకు కలిగిన సదాలోచనల వల్ల గండం నుంచి తప్పించుకున్నారు. మన దైనందిన జీవితంలో మంచి ఆలోచనలను అలవర్చుకోవాలి, వాటిని పెంపొందించుకోవాలని ఈ కథ ద్వారా అమ్మ మనకు తెలియజేశారు. ఈ ఉపమానాన్ని అర్థం చేసుకునే ఎవరికైనా మంచి ఆలోచనలు, మంచి ఆచరణలు మన విధిని మారుస్తాయని అమ్మవారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి శక్తులారా, మనం నిరంతరం అమ్మ ధ్యాసతో పాటు సదాచారాలు చేస్తూ సదాలోచనలతో ఉందామని సంకల్పం తీసుకుందాం. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.